తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి మరి మన వారులారా. పాపం వల్ల మనకు కలుగుతున్న ఆ చిన్న ఆనందం ఉంది చూసారా, చిన్న ఆనందం. కానీ దాని ప్రతిఫలం అనేది చాలా భయంకరమైనది ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ఇప్పటికే మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటే కొన్ని తప్పులకు వెంటనే మనకు పనిష్మెంట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. దేవా నాయనా నువ్వు చేసావు నాయనా, ఏదో తేడా నాకు అనిపించిందని మనకు అర్థమవుతుంది మరి మన వారులారా. కొన్నింటివి ఆలస్యంగా మనం అందుకుంటాం, అవి కూడా అప్పుడప్పుడు మనకు అర్థమవుతుంటుంది. గతంలో నా జీవితంలో తాలూకు ఈరోజు నేను అనుభవిస్తున్నాను. మరికొన్ని శాశ్వతమైనవి అంటే మరణం తర్వాత కూడా ఈ ఫలాలు శాశ్వతంగా ఉండిపోతాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పాపం చేయకండి అని వ్రాయిస్తున్నది ఏమండి, మనం పాపం చేయటం వల్ల ఆయనకేదో ఇబ్బంది కలుగుతుందని కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన పరిశుద్ధుడు, సర్వాంతర్యామి. ఆయనకేదో కలుగుతుందని కానే కాదు, దానివల్ల నీ జీవితంలో నీకేం కలగబోతుందో, నీ ప్రవర్తన ఫలాన్ని బట్టి ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నావని దేవుడు ముందుగా ఎన్నిసార్లు హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తితోనే పోతే పోయిందిలేండి, కానీ అవి కుటుంబం మీదకి వస్తాయి, అవి సంఘం మీదకి వస్తాయి, అవి అనేకులు దేవునిలోనికి రావటానికి ఆటంకంగా మారిపోతాయి ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక సందర్భాన్ని మనమందరము జాగ్రత్తగా ధ్యానించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు మునిమనబడును జబ్ది మనబడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. ఇశ్రాయేలీలు దేవుడిచే వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతున్నారు. 40 ఏళ్ళు సుమారు నడుస్తూ ఒకవైపు దేవుని మాటలు వింటూ దేవుడు పెట్టిన తిండి తింటూ దేవుని చల్లని నీడలో వెళుతున్నారు. అప్పటికి ఎరికో గోడలు కూలిన తర్వాత నాకు తిరుగు లేదు అనుకున్నారు. ఆ ఎరికో విషయంలో దేవుడు చెప్పిన మాటలను కాస్త నిర్లక్ష్యం చేసినట్లుగా మనకు కనపడుతుంటది ప్రేమన వారులారా. శపితములైన దాని విషయంలో ఇదిగో మీరేమి ఇందులో ముట్టుకోకూడదు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏది చెప్పినా శిరస్సు వంచాల్సిందే. ఇది ఎందుకు అని కాస్త అవగాహన కొరకు ప్రశ్నించుకొని లోతుల్లోనికి వెళ్ళి మరింత లోబడాలే తప్ప ఆ ఏముందిలే అని ఏ మాటను తీసి పడేయటానికి వీలు లేదు ప్రేమను వాట్లాడా. ఆకాను ఏం చేశాడు అంటే
శపితమైన దాంట్లో కొంత తీసుకున్నాడు, దాచుకున్నాడు, ఎవరికి తెలుస్తుంది? నేను చెబితేనే కదా ఎవరికి తెలుస్తుంది ఇది? కానీ ఆ ప్రభావం, ఆ ప్రతిఫలం ఏమండి ఎక్కడ వరకు వెళ్ళిందో మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమ వారలారా, పాపం నేను చేశాను గనక నా ఒక్కడితోనే పోతుంది అనుకుంటే అది పొరపాటు. పాపం నిప్పు లాంటిది, నిన్ను దహించి వేస్తుంది, నీ కుటుంబాన్ని కాల్చేస్తుంది, సమాజాన్ని చెడిపేస్తుంది. ప్రేమ వారలారా, నిన్నెందుకు చేయొద్దు అన్నాడంటే నీ వల్ల నువ్వు ఎఫెక్ట్ అవుతావు, పాపం వల్ల నీ కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది, సంఘం ఎఫెక్ట్ అవుతుంది, సమాజం ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇది ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం సింపుల్గా నేను చేస్తుంటే ఎవరికి ఎందుకు నొప్పి అనుకుంటారు. పాపం అలాంటిది కాదయ్యా, పాపం అలాంటిది కాదు. ఒక మంచివాణ్ణి చూసి సమాజం ఏమి నేర్చుకుంటుందో తెలియదు, కానీ ఒక చెడ్డవాన్ని చూసి మరింత చెడిపోవడానికే ముందుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా,